శ్రీమతే నమః. నాకు కామెంట్లో చాలా మంది అడిగింది ఏంటంటే, రేపు వచ్చే సంవత్సరం నుంచి కొన్ని రాసుల పేర్లు చెప్పారు, ఆ రాసులు ఎవరికి బాగుండలేదంట కదమ్మా, దానికి ఏవైనా పరిహారం చెప్పండి, ఏవైనా స్తోత్రం కానీ ఏవైనా పరిహారాలు కానీ ఉంటే చేసుకుంటామని చెప్పి అడిగారు. అసలు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు క్యాలెండర్ మారుతోంది అంతే. కానీ మనం ఎప్పుడు చూసుకోవాలి జాతకాలు? ఇవన్నీ మనకి ఎప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు? ఉగాదికి. ఉగాది నుంచి ఉగాది వరకు చూస్తారు. అయినా అసలు ఒక జాతకం చూడాలి అంటే క్యాలెండర్ మారిపోతేనో, రాశి తెలిస్తేనో, లగ్నం తెలిస్తేనో, లేదు అంటే నక్షత్రం తెలిస్తేనో జాతకం చెప్పడానికి కుదరదు. ఈ సామాజిక మాధ్యమంలో వృషభ రాశి ఫలితాలు, కన్యా రాశి ఫలితాలు, ఈ ఆశ్లేష నక్షత్రం ఫలితాలు, జ్యేష్ఠ నక్షత్రం ఫలితాలు, రేవతి నక్షత్రం ఫలితాలు, కుంభలగ్నం ఫలితాలు అని చెప్తూ ఉంటారు చూసారా. అవి ఓవరాల్ గా కొన్ని కామన్ పాయింట్స్ తీసుకుని చెప్తారు అంతే. అంతే తప్ప అవే పక్కాగా జరుగుతాయని కాదు. అసలు అలా ఎప్పుడు జరగదు. అలా చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? అందరికీ ఒకే విధమైన జీవితం ఉండాలి కదా, ఉంటోందా? ఉండట్లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మనం భయపడాలి చెప్పండి? అసలు ముందు ఆ భయం వదిలేసేయండి. మన జాతకం చూడాలి అంటే ఎన్నింటిని పరిశీలన చెయ్యాలో, మన లగ్నము, మన రాశి, మనం పుట్టిన సమయం, ఏ ఊర్లో పుట్టారు, భారతదేశంలో పుట్టారా, విదేశాల్లో పుట్టారా, ఎక్కడ పుట్టారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు ఈ గ్రహాలు ఉన్న స్థానాలు వేసి ఏ ఇంట్లో ఉన్నారు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, ఏ ఇంటిని చూస్తున్నారు, ఏ దృష్టితో చూస్తున్నారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు జాతకం చెప్పగలుగుతారు. అప్పుడు కూడా 100% జాతకం చెప్పడం అవ్వదు, కొంతవరకు మాత్రమే చెప్పగలుగుతారు. అలాంటప్పుడు ఎందుకు భయపడ్డం చెప్పండి? ముందు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఎవరు ఏది చెప్పినా సరే, మీ జాతకం బాగుండలేదు, మీకు గండ ఉంది అని చెప్పినా సరే మీరు అసలు ముందు నమ్మకండి. ఒక జాతకం చూడాలి అంటే చాలా సమయము పడుతుంది, చాలా డీప్ గా చూడాలన్నమాట. అయితే నాకు మొన్న ఎవరో కామెంట్లో ఏం రాశారు అంటే, నాకు రాహుదశ జరుగుతోంది, చాలా కష్టాల్లో ఉన్నాను, పిండేస్తున్నారు అని కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నట్లు చెప్పారు. రాహు కేతులని ఛాయాగ్రహాలు అంటారు. మనకి రాహుదశ జరుగుతోందనో, కేతు మహర్దశ జరుగుతోందనో నష్టం కలిగిపోతుందని భావించకూడదు. ముందు ఆ భావన తీసి పక్కన పెట్టండి. ఈ ఛాయాగ్రహాలు ఏ గ్రహంతో కలిసి ఉన్నాయి, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ఎలా ఉంది, శుభ దృష్టితో చూస్తోందా, ఏ దృష్టితో చూస్తోంది, ఈ గ్రహం ఏ ఇంట్లో గ్రహాలను చూస్తోంది, ఎక్కడ ఇంపాక్ట్ అవుతోంది, ఇవన్నింటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రాహు, ఈ ఛాయాగ్రహాలు ఏ గ్రహంతో కలిసి ఉన్నాయో ఆ గ్రహం శుభ దృష్టితోటే ఉంది అని అనుకోండి. అప్పుడు ఈ రాహు ఆ గ్రహంతో కలిసి ఉందనుకోండి, ఇంకా బెనిఫిట్ అవుతుంది, అది చెడు జరగదు ఎప్పుడు. అంటే అది ఉన్న స్థానము ఎక్కడ చూస్తోంది, ఏ స్థానాన్ని చూస్తోంది, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఇన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరో ఒక 2 నిమిషాల్లో మన నక్షత్రం చూసేసి నీకు జాతకం చెప్పేశాము అని అనుకుని మనల్ని భయపెట్టేస్తే ముందు భయపడకండి. అసలు జాతకం చెప్పేవాడు ఎవడు ముందు భయపెట్టడం, అస్సలు భయపెట్టడం తెలుసా జాతకం చెప్పేవాళ్ళు ఎవరును? పర్వాలేదమ్మా, నీకు మంచే జరుగుతుంది అనే చెప్తారు జాతకం. అలాగే చెప్పాలి కూడా. పరమాచార్య స్వామి వారు కూడా ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పారు. ఆయన దగ్గరికి ఈ జాతకం చెప్పేవాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు పరమాచార్య స్వామి వారు అంటారు, నీ దగ్గరికి వచ్చేవాళ్ళని నువ్వు భయపెట్టేక, అలాగా నువ్వు ఎలా మాట్లాడాలి, పాజిటివ్ గా మాట్లాడాలి, ముందు నువ్వు అలా మాట్లాడడం నేర్చుకో అని చెప్పేవారు పరమాచార్య స్వామి వారు. పరమాచార్య స్వామి వారు చెప్పింది నిజం. 100% చెప్పేస్తే ఇంకెందుకు చెప్పండి, ప్రపంచంలో అందరి జాతకాలు చెప్పేస్తారు కదా. కొంతమంది చెప్తారు జాతకం, చాలా వరకు కరెక్ట్ గానే చెప్తారు. కానీ వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే, జాతకం ఎలా ఉందో చెప్పగలం, కానీ ఆ స్థితిల నుంచి మనం ఏం తప్పించలేం, దాని ఇంటెన్సిటీని తగ్గించగలం అంతే, ఈ పరిహారాలు అవి చేసుకుంటే. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అందరినీ నమ్మేసి వెళ్ళాము అని అనుకోండి, అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు అంతే కదా, అంతకు మించి ఇంకేముండదు కదా. కాబట్టి మనకి జాతకం చూసేవాళ్ళు ఎవరు దొరకకపోతే ఒక్కటే చేయండి, మీరు ప్రతిరోజు పొద్దున్నే వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము,
వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము చదవండి. సాయంత్రం ఏమో శివ సహస్రనామం చదవండి. ఈ రెండు మీరు చేస్తున్నంత కాలము ఏ గ్రహ దోషము మీ దగ్గరికి రాదు. మీరు పట్టుకున్నదే కలియుగ వెంకటేశ్వర స్వామిని పట్టేసుకున్నారు, పరమేశ్వరుని పట్టేసుకున్నారు. ఆ ఇద్దరిని పట్టేసుకున్న తర్వాత ఇంకా ఏ గ్రహం మాత్రం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మనం భయపడిపోతే మనం అతలాకుతలం అయిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగు వేసాము అని అనుకోండి, ఏమీ చేయలేదు. మీరు ధైర్యంగా ముందుకు అడుగు ఎప్పుడు వేయాలి? నాకు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే వినయంతో వేయాలి. నాకేం లెక్క కాదు, నన్ను ఎవడూ చేయలేడు, ఏమీ చేయలేడు అనే అహంకారంతో కాదు మనం ముందుకు అడుగు వేయడం. ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు, ఆయన అకౌంట్లో పడేసిన తర్వాత నాకు భయం ఏంటి అనే ధైర్యంతో ముందుకు వెళ్తే ఏ గ్రహము ఏదీ చేయలేదు. అలాగే ప్రతి శనివారం పిండి దీపారాధన చేయండి. ఆ పిండి దీపారాధన చేసుకుంటూ వజ్ర కవచము, వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము, శివ సహస్రనామ స్తోత్రము చదువుకుంటే అసలు ఏ దోషము మీకు అంటుకోదు. ఏదైనా బాధ గాని కష్టం గాని వచ్చినా దాని ఇంటెన్సిటీ, దాని తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అస్సలు భయపడకండి. ఈ సంవత్సరం మారిపోతోంది కదా అని మన జాతకం మారిపోతుందేమో, మన రాసులకి ఏవైనా ఇంపాక్ట్ ఉంటుందేమో, మన నక్షత్రానికి ఏవైనా దోషం ఉంటుందేమో అని మాత్రం అస్సలు భయపడద్దు. వ్యక్తిగతంగా జాతకాన్ని చూస్తే తప్ప ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని పూర్తిగా చెప్పలేరు. నక్షత్రాన్నో రాశినో బేస్ చేసుకుని ఈ 4 నక్షత్రాలకి ఇలా ఉంది, ఈ 4 రాశుల వాళ్ళకి ఇలా ఉంది అని ఎవరైనా అంటే మీరు ఆ వీడియోని స్కిప్ చేసేయండి అంతే.